ఈ వాటర్తో పాటు మీరు యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు వాటర్ తీసేసినా తీసేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఈ మినపప్పు, బియ్యం ఏవైతే నేను నానబెట్టానో అవి కూడా వేసేస్తాను. అలాగే ఇందులో హింగ్. ఈ హింగ్ అనేది అడాయికి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్, అలాగే మరి హింగ్ వాసన చాలా బాగుంటుంది కదా. సో కొంచెం అంతా హింగ్ కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి చూడండి, మన అడాయి పిండి రెడీ. మంచిగా కోర్స్గా కొంచెం బరుకుగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇది బేసిక్ బ్యాటర్. మనకి మిక్సీ నుంచి తీసేసి ఒక బౌల్లో వేసుకుందాం. కొంచెమే వేసుకున్నాను నేను, ఒక్క అడాయి వేసుకున్నాను. సో మిగతా కొంచెం నేను ఇంకొంచెం గ్రైండ్ చేసుకుంటాను ఫైన్గా. కొద్దిగా వాటర్ వేసుకొని అప్పుడు మనకి ఇది దోశ పిండిలాగా బ్యాటర్ రెడీ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఉల్లిపాయ కోసేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటే మనకి చక్కగా దీంతో పాటు ఉడుకుతుంది. సో కొంచెం సన్నగా కట్ చేసుకుందాం. ఇది యాక్చువల్గా అయితే టిఫిన్ బాక్స్కి పిల్లలకైనా చాలా చక్కగా హెల్దీ అయిన డిష్. ఎందుకంటే ఇందులో ఎక్కువగా పప్పులు ఉన్నాయి, కొంచెం తక్కువగా రైస్ ఉంది. మరి ఇప్పుడు ఇలాంటి ఎప్పుడన్నా మీకు ఉల్లిపాయలు బాగా ఘాటుగా ఉంది అనుకుంటే మీరు ఏం చేయండి అంటే ఉల్లిపాయల్ని పొట్టు తీసేసి హోల్ ఉల్లిపాయ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, కవర్లో పెట్టేసి. నెక్స్ట్ డే మీరు వాడుకున్న అంత ఘాటుగా ఉండదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయని మనం ఎక్కువ కదా, మరి ఉల్లిపాయ కొర్రల అడాయి అన్నాను కాబట్టి ఎక్కువగా ఉల్లిపాయ ఇందులో వేసేసి ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి ఇక్కడ నేను ప్యాన్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్లో మనం ఇప్పుడు వేసేయటమే. సో కన్సిస్టెన్సీ చూసుకోండి, మీరు మరీ గట్టిగా కూడా వద్దు, కొంచెం మనకి ఇలా తిప్పుకునేటట్టు ఉండాలి కాస్త. సో నేను కొంచెం వాటర్ వేసుకుంటాను. అలాగే ఇవి కొర్రలు కాబట్టి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం నానబెట్టలేదు. నానబెట్టినా అంతే, నానబెట్టకపోయినా అంతే. ఒక్కసారి మిక్స్. మరి కావాలంటే మీరు కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసేసుకోవచ్చు. స్పైసీనెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎండుమిరపకాయలు బాగా వేసేసుకున్నాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇంత చూడండి, చక్కగా ఉంది. ఇప్పుడు మనం ఈ పెనం మీద వేసుకుందాం. ఏ పెనం అయినా కూడా వాడుకోవచ్చు. సో కొద్దిగా ఇది పెద్దగా, అలాగే మందంగా వేసుకుంటాము. చేయితో కావాలంటే కూడా లైట్గా ఇలా ప్రెస్ చేసేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు చిట్టి హోల్స్ చేసుకోవాలి. సో కొంచెం ఇలా రంధ్రాలు చేసేసేయండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. కావాల్సినంత ఆయిల్, కాకపోతే దీనికి కొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్ వేయాల్సిందే. మంచిగా రంగు రావాలి, మంచిగా కాలాలి అంటే కొద్దిగా ఎక్స్ట్రా. ఇప్పుడు మనం మంచి రంగు వచ్చేంత వరకు కింద వైపు కాల్చుకుందాం. యాక్చువల్గా అయితే ఇంకో వైపు కాలవాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే మూత పెట్టుకొని స్లోగా కుక్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే ఇంకో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలంటే ఇంకో వైపు కుక్ అయ్యేంత వరకు మనం స్లోగా కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలంతా చిక్కబడి మనకి దగ్గరకు వచ్చేంత వరకు స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. హోటల్లో అయితే మేము టమాటో మక్కనీ సాస్ చేయడానికి 3 గంటల పాటు స్లోగా కుక్ చేసుకుంటాం. కానీ నేను చూపించే విధంలో మీరు ఒక 5-10 నిమిషాల్లో కూడా మన టమాటో గ్రేవీ, మన మక్కనీ సాస్ కుక్ చేసుకోవచ్చు. మన దేశంలో ఎక్కువగా దొరికే టమాటాలు కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి. ఆ పులుపుదనాన్ని మాత్రం మనం కొంచెం కట్ చేయాలి. ఆ పుల్లదనాన్ని కట్ చేయడం కోసం ఉప్పు వేయకముందే కొంచెం టేస్ట్ చూశాను. ఆ పుల్లదనం కట్ అవ్వడానికి కొంచెం అంత పంచదార వేసుకొని దీన్ని కుక్ చేసుకుంటాను. ఉప్పు వేసిన తర్వాత ఆ పులుపుది మనకి కొంచెం తెలియడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీని రుచి చూస్తాను. పర్ఫెక్ట్గా ఉంటే దీంట్లో ఉప్పు వేసి తగ్గిపోయింది. దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసేసి ఇప్పుడు కుక్ చేసుకుందాం. దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు ఇలా కుక్ చేసేసుకుంటే ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా మనకి సిల్కీ సాస్లా తయారవుతుంది. మనం జీడిపప్పు పేస్టు అవన్నీ వేసుకుంటాం, దీంట్లో ఏవి అక్కర్లేదు. చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా టేస్టీ మక్కనీ సాస్ రెడీ అయిపోతుంది. మనం చేసుకున్న ఈ మష్రూమ్ అట్టు ఏదైతే ఉందో ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి అంటే ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదే చికెన్ అనుకోండి, దాన్ని ఎలా ముక్కలుగా మనం కట్ చేసుకుంటామో ఇలా కొన్ని ముక్కలుగా కట్ చేసుకొని
దీంట్లో వేసేసుకుందాం. చూడండి ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు ఈ గ్రేవీలో చక్కగా కుక్ అయి మనకు ఒక మంచి సిల్కీ సాస్ తోటి మంచి టేస్ట్ వస్తుంది. సో మరి ఇంకొక 3-4 నిమిషాల్లో మన గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ టమాటాల్లోని పచ్చిదనం పోయేంత వరకు మనం చక్కగా ఇలా చిక్కబడేంత వరకు కుక్ చేసేసుకున్నాం. దీంట్లో మనం తగినన్ని నీళ్లు పోసుకొని మరి దీన్ని ఇప్పుడు మనకు కావలసిన సాస్ మనం తయారు చేసుకుందాం. కానీ చూడ్డానికి ఆ పింక్గా వచ్చే విధంగా మనకు కనబడాలి అంటే దీంట్లో కొంచెం క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. సో మరి క్రీమ్ వేసిన తర్వాతే మనం ఈ మష్రూమ్ వేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉంది. సో మరి ఇంకొకసారి ఇంకా కొంచెం అంత ఉప్పు పడుతుంది. అయితే ఎటువంటి మసాలాలు వేయకుండా ఇలా లైట్గా చేసుకునేవి నేను విదేశాల్లో ఉన్నప్పుడు, అమెరికాలో అక్కడ ఉన్నప్పుడు మన ఇండియన్స్కే కాకుండా ఆ తెల్లవాళ్ళకి, ఆ దేశం వాళ్ళకు కూడా చేసి పెట్టేటప్పుడు ఏ మసాలా లేకుండా చాలా సింపుల్గా ఇలా చేసేసేవాళ్ళం. చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికి కూడా భలే కమ్మగా ఉంటుంది. మరొక్కసారి మంచిగా బాయిల్ అయిన తర్వాత దీన్ని మనం ఫినిష్ చేసేసుకుందాం. ఈరోజు మనం సాస్ చేసినప్పుడు జీడిపప్పు వేయలేదు. అయితే మేము మైదా పిండి చక్కగా వెన్నలో కుక్ చేసి దాన్ని వేసుకున్నా సరిపోతుంది. లేకపోతే టేస్ట్ ఇంకా బాగుండడం కోసం కొంచెం టమాటో కెచప్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకుంటే ఈ సాస్కి ఒక రకమైన గ్లాస్ అంటే ఒక షైన్ వచ్చి చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో క్రీమ్ కూడా వేసేసుకోవచ్చు. కానీ క్రీమ్ ఇందులో వేస్తే మన క్రీమ్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ముందుగా మన ఈ టమాటో సాస్ని మనం ఇందులో క్రీమ్లో కలుపుకొని తర్వాత దీన్ని మనం ఆ సాస్లో కలుపుకుంటే మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు విరగకుండా కూడా ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం కొంచెంగా వేసేసుకొని దీంట్లో కలిపేసుకుందాం. మనకు కావలసిన ఆ మంచి సువాసన ఈ డిష్కి వచ్చేసి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం కుక్ అయితే ఒక 2-3 నిమిషాలు మనకు కావలసిన ఆ మక్కనీ సాస్ రంగు, ఆ టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇది క్రీమ్ వేసిన వెంటనే మాత్రం చక్కగా ఇలా కలుపుకోండి. ఈ మక్కనీ సాసు మంచి రంగుతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీంట్లో మనం చేసుకున్న ఈ మష్రూము, బేబీకార్న్ వీటి ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఈ సాస్తో పాటు దీన్ని వడ్డించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ముక్కలు చూడండి చక్కగా మనం ఎప్పుడు పన్నీరు, చికెనే కాకుండా ఇలా వెరైటీ కూడా వేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది నోట్లో పెట్టుకొని తినేదాకా చెప్పలేరు ఏం వేసామనేది. మరి చూడండి చక్కగా ముక్కలు, మన సాస్ అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ కట్టేసి వడ్డించేసుకుందాం. ఈ మక్కనీ గ్రేవీ రెడీ. ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం ఎంతో టేస్టీగా మన మక్కనీ సాసు, అది కూడా మన మష్రూము, ఈ బేబీకార్న్ తోటి అట్లులా వేసుకొని చేసేసుకున్నాం. తినేటప్పుడు కూడా భలేగా ఉంటుంది. చక్కటి సాసు, దాంతో కొంచెం డెకరేటివ్ స్పిరిట్ తోటి మనం కొంచెం క్రీము పైన కావాలంటే కొంచెం వెన్న కూడా వేసుకోవచ్చు. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఎర్రగా ఉంది అన్నంత మాత్రాన కారంగా ఉంది అనుకోవద్దు. ఈ మక్కనీ సాస్ మనం ఎంతో చక్కగా డెలికేట్గా కుక్ చేసేసుకున్నాము. చక్కగా ఈ సాస్ ఏదైతే ఉందో మీరు కావాలంటే ఇంకా కొంచెం పలసగా కూడా చేసుకోవచ్చు. నాకు నచ్చిన విధంగా నేను చేసుకున్నాను. సో మరి దీంట్లో మష్రూమ్, ఈ కార్న్, బేబీకార్న్ భలే టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ బేబీకార్న్ మక్కనీ తయారు చేసుకోవడానికి ముందుగా మష్రూమ్ని, బేబీకార్న్ని చూపించిన విధంగా కట్ చేసి ఒక బౌల్లో కోడిగుడ్డు, మైదా పిండి కలుపుకొని కొంచెం ఉప్పు కూడా వేసి దాంట్లో బేబీకార్న్, మష్రూమ్ని కలిపి చూపించిన విధంగా అట్టులా వేసుకోవాలి. ఇలా వేసుకున్న అట్టుని తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని మక్కనీ సాస్లో వేసుకోవాలి. మక్కనీ సాస్ చేయడానికి ఒక బౌల్లో వెన్న వేసి అందులో కసూరి మేతి, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. దాంతో పాటు కారం కూడా వేసుకొని టమాటో ప్యూరీ కూడా వేసి దానిలో కొంచెం అంత పంచదార వేసి కుక్ చేసుకోవాలి. అది టేస్ట్ చెక్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసి ఒక 5-6 నిమిషాల పాటు ఈ టమాటో ముద్దలా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు చెక్ చేసుకొని దాంట్లో క్రీమ్ కూడా వేసుకొని దాన్ని కుక్ చేసి ముందుగా చేసుకున్న అట్టును ఇందులో వేసి దీన్ని ఫినిష్ చేసి వేడివేడిగా అన్నంతో పాటు కానీ రొట్టెలతో పాటు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.